back to Likita Teja Tales and welcome back to one more vlog. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో యా, మీకు డైలీ అప్డేట్స్, డైలీ వార్తలు చదువుతున్నట్లుగా నాకు అలవాటు అయిపోయింది. టెంపరేచర్ ఈరోజు 2 degrees ఉంది. టైం ఇప్పుడు ఈవినింగ్ 7:30 అండ్ ఇట్ ఇస్ సండే. మీకు అక్కడ సండే అయిపోయింది, సో మాకు ఇక్కడ సండే కాబట్టి ప్రతాప్ వాళ్ళు ఈరోజు వచ్చారు. సో ఆఫ్టర్నూన్ మేము పుదీనా రైస్ అవన్నీ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. సో హలో, హాయ్ గైస్. హాయ్ గైస్. బాత్రూమా? So where are we going today? Dufferin Islands. It's Dufferin Islands. So Christmas lights చూడడానికి వెళ్తున్నాం. నయాగరా ఫాల్స్ లో ఉంది. అది అకస్మాత్తుగా ఒకనొక టైంలో ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో కనిపించిందంట. సో వి గోయింగ్ దేర్. వాళ్ళు ఆల్రెడీ మొన్ననే అడిగారు వెళ్దాము అని, కానీ మేము లేదు లేట్ అయిపోయింది కదా వద్దు అని అన్నాం అనమాట. అండ్ ఈరోజు నేను యాక్చువల్గా కుట్టిమాకి మేకప్ చేసా గైస్, దిగగానే చూపిస్తా. ఐ డిడ్ హర్ డబుల్ బేస్ మేకప్. సో మీకు చెప్పినట్లు రాను మేకప్ వీడియోస్ వస్తాయి. సో బిగినర్స్ ఎవరన్నా నిజంగా నేర్చుకోవాలి అని అనుకుంటే నేను స్పెషల్గా మేకప్ కంటూ ఒక బిగినర్ గైడ్ లాగా ఒక వీడియో పెడతాను. దాన్ని ఫాలో అయ్యి అది నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ కూడా నాకు ఫాలో అవ్వచ్చు. సో యా, ఈరోజు అయితే ఆల్రెడీ ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చేశాను. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే అవి కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి నచ్చితే. అండ్ ఆల్సో షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇఫ్ యూ వాంట్ టు. సో ఫస్ట్ అయితే గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టాలి కదా, సబ్స్క్రైబ్. సో దాట్ ఇస్ ఇట్ గైస్, సబ్స్క్రైబ్. మేము వెళ్తున్నాం అనమాట. సో అక్కడ రీచ్ అయిన తర్వాత విల్ టాక్ టు యు గైస్. ఆల్సో వీఆర్ క్రేవింగ్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్ గైస్. అందుకోసం కూడా మేము ఇంట్లోంచి బయటకు వచ్చాం. చాలా నాళ్ళు అయిపోయింది. దెర్ వాజ్ అ బ్యాడ్ ఇన్సిడెంట్. నాకు ఇది చెప్పాలి, తర్వాత మీకు వ్లాగ్ చూపించాలి ఎందుకు ఆ ఐస్ క్రీమ్ గురించి అని. ఇక్కడ డీక్యూ అనేది ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ టైప్ అనమాట, ఉంటుంది అనమాట. ఫుల్ ఫామ్ డైరీ క్వీన్ ఫుల్ ఫామ్. సో యా, అందులో ఏమైందంటే ఫస్ట్ టైం వెళ్ళి మేము తిన్నప్పుడు చాలా 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 బాగుంది. సెకండ్ టైం దాని బ్రాంచే వేరే దానికి వెళ్ళినప్పుడు అది బ్రౌనీ విత్ ఓరియో ఐస్ క్రీమ్ అనమాట. సో తనేంటి బ్రౌనీ యాక్చువల్లీ వేడి చేసి పైన ఐస్ క్రీమ్ వేసి ఇవ్వాలి కదా, తను చాలా యారగెంట్గా బ్రౌనీ ఒక్కటి చల్లగా ఉంది. అది గడ్డ, ఇంకా నేను స్పూన్ పెట్టి గుచ్చుతున్నా దిగట్లేదు అనమాట, అంత గడ్డగట్టుకుపోయింది. సో బ్రేక్ కాలేదు. సో మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి వేడి చేసి ఇస్తారా అంటే లేదు, దాని రెసిపీ అది అని అలా అన్నారు అనమాట. నాకు భయం వేసింది. ఇక్కడ ఓకే ఎక్కువ తక్కువ మాట్లాడి చాలా రూడ్గా ఉంది. సో వచ్చి కూర్చున్నాం తింటాం. మళ్ళీ కార్లోకి వచ్చి కూర్చొని తినడానికి ట్రై చేస్తున్నాం. బట్ అసలు అది బ్రేక్ అవ్వట్లేదు. నాకు ఫ్రస్ట్రేషన్ ఓవర్ లిమిట్ క్రాస్ అయిపోయింది అనమాట. లోపలికి వెళ్ళి యూఆర్ సో రూడ్, ఇట్లా అయితే ఎట్లా, గివ్ మీ యువర్ మేనేజర్ నెంబర్ అది ఇది అని అనుకుని వచ్చేసాం. అసలు షీస్ లైక్ వెరీ కామ్ అండ్ షీస్ సో రూడ్ అండ్ షీస్ యారగెంట్. ఇలాంటి వాళ్ళతో ఎందుకు, దానికి నాకు అదొక బ్యాడ్ సంఘటన అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి నేను దేవుణ్ణి మొక్కుకుంటున్నా అలాంటివి ఏమీ జరగకూడదు నేను తినేటప్పుడు. యా, దట్ ఈస్ ఇట్. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గైస్, వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. She was very very rude actually. So and she wouldn't even say sorry to us. Oh my god. And it's Indian. Yeah, that's the worst part. The worst part. That's the worst part. Yeah. Indian is anti to Indian. Wow. ఇక్కడ వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఇంత సెన్సిటివ్ హార్టెడ్, ఎంత జెంటిల్ అంటే మనం జస్ట్ వాళ్ళ వంక ఏమన్నా అరే బాగున్నారు కదా, అందంగా ఉన్నారని చూసిన వాళ్ళు ఓ మిమ్మల్ని నీకేమన్నా ఇబ్బంది కలిగించామా, సారీ 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 అని 100 సార్లు చెప్తారు గైస్. మనం వాళ్ళని చూసినా వాళ్ళు మనకి అలా అనుకుంటారు. అండ్ ఐ డోంట్ నో వై. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఎక్కడో 1% ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి ఏంటో ఎగురుతా ఉంటారు. నాకు అర్థం కాదు. ఇండియన్ ఇది ఇక్కడ ఉండదు. Also, you know, as is the rule ఇక్కడ. For some reason, if you see Canadians, they compliment you. నీకు కాంప్లిమెంట్ చేశారు అయితే, but you say you look beautiful. Yeah. So that is a very nice gesture, you know, like compliment someone. So you don't find that among Indians. ఇండియన్స్ ఇక్కడ అలా ఉండరు. సో
నాట్ జడ్జింగ్ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. కరెక్ట్. I mean, it's not a common generalization కాదు కదా. జనరలైజేషన్ కాదు, It's our experience. What నువ్వు చూసేది నువ్వు చెప్పేది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మేము ఎక్కడ కుదిరినా కానీ ఎక్కడ నేను లాస్ట్ బ్లాగ్ లో కూడా చెప్పా, ఒకళ్ళు నన్ను ఫ్యాట్ అన్నారని. అండ్ వెరీ ఓ మై గాడ్ జనాలు ఎలా ఉన్నారంటే ఇక్కడ వెరీ రూడ్. ఇండియన్స్ ఇక్కడ చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు. ఐ డోంట్ నో వై, వాళ్ళే రూల్ చేస్తున్న ఫీలింగ్ ఇచ్చేస్తారు. ఎందుకు గైస్, మనమే వేరే దేశంలో సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు, బతకడానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ అరే టచ్ మీ నాట్లో ఉండి హ్యాపీగా ఉండి ఉన్న నాళ్ళు ఉండేసి వెనక్కి వచ్చేయాలి. కానీ పోనీ ఇక్కడే లైఫ్ చేసుకోండి, అందరినీ తెచ్చుకొని ఇక్కడే ఉండండి, లైఫ్ అంతా ఇక్కడే ఉండి, ఇట్స్ యువర్ విష్. బట్ ఇట్ ఈస్ దేర్ కంట్రీ, సో వీ షుడెంట్ అలా. It's not a good thing. Their country is basic manners kada, like you know, common sense. Not go and start harassing other people just because they have been here for a long time, you know. మనం ఒక ప్లేస్ వేరే వాళ్ళ ప్లేస్లో ఉంటున్నామంటే ఆ ప్లేస్ మనది ఎప్పటికీ అవ్వదు. సో వీ హ్యావ్ టు బీ లైక్ ప్రాపర్ మేనర్డ్. అండ్ ఇక్కడ మన వాళ్ళకి అది చాలా తక్కువ. నేను అంటున్నాను కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ అ వెరీ డిస్గస్టింగ్ థింగ్ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. గైస్, ఇంకొక విషయం ఏంటి అంటే డిసెంబర్ 15th నుంచి ఫిబ్రవరి 15th వరకు మాకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ట్యాక్స్ బ్రేక్ ఇచ్చారనమాట. వెరీ నైస్ ఆఫ్ హిమ్. ఎందులో ట్యాక్స్ ఫ్రీ అంటే ఫుడ్, బెవరేజెస్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ అండ్ చిల్డ్రన్స్ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్లో, చిల్డ్రన్స్ డైపర్స్, కార్ సీట్స్, టాయ్స్ అండ్ జిగ్సా పజిల్స్, వీడియో గేమ్స్, ఫిజికల్ బుక్స్, ప్రింటెడ్ న్యూస్ పేపర్స్, క్రిస్మస్ అండ్ సిమిలర్ డెకరేటివ్ ట్రీస్ లో వీటికి మాకు ట్యాక్స్ ఉండదు. బట్ యాక్చువల్లీ మాకు ట్యాక్స్ కి ఫుడ్ కి యూజ్ చేస్తాం, ఫుడ్ అండ్ బెవరేజెస్. ట్యాక్స్ ఫ్రీ అంటే మేము ఎందుకు ఇంత ఆనందపడుతున్నాం అంటే, అసలు ట్యాక్స్ ఎంత కడతామంటే ఇక్కడ లైక్ 15% ఓకే. అంటే ఫర్ సపోజ్ మేము ఇప్పుడు ఒక $100 బిర్యానీ అలా అయితే మనం ఇంచుమించు ఒక $130 కడతాం ఓవరాల్గా. అండ్ ఇట్స్ $30 అంటే ఆల్మోస్ట్ $1,800 కడతాం తిన్న $100కి ఎక్స్ట్రాగా, విచ్ ఇస్ సో యా ఇట్స్ అ నైస్ థింగ్. సో మాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. సో మేబీ నైట్కి దండయాత్ర చేస్తాం కావచ్చు బయట ఫుడ్ మీద. విల్ సీ. ఇట్స్ నాట్ అ థింగ్. ఇంట్లో యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ చేసుకున్నాం మేము పుదీనా రైస్, పొటాటో కుర్మా, రైతా, పాయసం చేసింది ఈరోజు దుర్గా. నిన్న దుర్గా సాంబార్ కూడా చేసింది. అద్దర కొట్టింది. సో ఒక్కొక్కల రెసిపీస్ ఒక్కొక్కలా ఉంటాయి. నాది తిని బోర్ కొట్టింది నాకు, తేజుకి. సో అప్పుడప్పుడు దుర్గా వదిలేస్తున్నాను అనమాట. సో యా ఇట్స్ వెరీ నైస్. అది నా బాగుంటాయి అంటాడు ప్రీతవ్ వంటకాలు. దుర్గా ఏమో మాకు నచ్చుతాయి, మావేమో ప్రీతవ్కి నచ్చుతాయి. It was really nice actually. I liked it. I really liked it actually. ఏంటిది? సాంబార్. నిన్న సాంబార్ సూపర్ ఉంది. సాంబార్ సూపర్. And today ఇది చేసింది కదా పాయసం. ఇవాళ పాయసం వెరీ నైస్. సో యా ఇష్టం. Remember? Yes. Thank you. అదిగో ఇప్పుడు దాని మేకప్ చూడు. సో యాక్చువల్గా ఇదే నేను దుర్గాకి చేసిన డబల్ బేస్ మేకప్ అనమాట. కొంచెం బ్రైడల్ స్టైల్లోనే చేసా. యాక్చువల్గా ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసుకున్నాను నేను కూడా మీకోసం. సో తన మీదే ఫస్ట్ ప్రాక్టీస్ అండ్ ఐ షాడో మేకప్ ఇలా అన్నీ చేశాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎక్కువ చూపిస్తాను మీకు మేకప్ గురించి.
గైస్ alcohol. సో యాక్చువల్గా మేము బ్రిక్స్ అండ్ బార్లీ అని ఫేమస్ అనమాట. దిగేదాకా మాకు కూడా తెలియదు. మేము ఆల్రెడీ ఇక్కడికి ఒకసారి వచ్చామంట, నాకు గుర్తులేదు. ఇప్పుడే గుర్తొస్తుంది నా నోట్లోకి పెట్టేసి. సో ఆల్రెడీ ఒకసారి వచ్చినట్టు గుర్తొస్తుంది. సమ్ పిజ్జా, ఎక్కువ మన బేబీస్ డ్రింక్స్, విల్ హ్యావ్ సమ్ డ్రింక్స్. అండ్ ఇక్కడ స్వీట్ పొటాటో ఫ్రైస్ చాలా బాగుంటాయి అనమాట. స్వీట్ పొటాటో ఫ్రైస్ అండ్ నాచోస్ ఇస్ ఆర్ ఫేవరెట్. ఎంత బాగా ఇష్టమో మాకు నాచోస్ అంటే. సో యా, వీ విల్ ఎంజాయ్ డిన్నర్, అ ట్యాక్స్ ఫ్రీ డిన్నర్ గైస్. తినేసాం గైస్ ఫుల్గా మొత్తానికి. ఇప్పుడు వేరే అవి గోయింగ్ ఐస్ క్రీమ్. అవును, ఇంకా ఉందా ఐస్ క్రీమ్ మన బకెట్ లిస్ట్లో? లైట్స్ లేదు, బట్ యాక్చువల్లీ డీక్యూ ఐస్ క్రీమ్ తినేద్దాం. సో యా గైస్, ఇప్పుడు మేము చూపిస్తాము బిల్ ఎంత It is very happy. You know the HST zero makes you happy. HST zero. Guys, we are out. ఓహో, ఇంత చలిలో నేను ఒక్కదాన్నే స్లీవ్ వేసుకొని తిరుగుతున్నా లిటరల్గా. లైక్ లిటరలీ రోడ్ so nice, ra. ఇలా చాలా బాగుంటుంది చూడండి. లైక్ దేర్ విల్ బి నో బాడీ. వైనరీ, ఇది వైనరీ ఎస్టేట్ చూడు ఎలా ఉంది చూడు. అరుంధతి హోమ్ లాగా crazy. Can we go in actually? గైస్, సో యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక హోమ్ అది ఒకటి ఉంది కదా, అది బ్రువరీ లాంటిది అనమాట. అంటే అది హౌసో అదో తెలియదు, కానీ ఇక్కడ ఫీల్డ్స్లో ఇండివిజువల్గా అలా సేమ్ ఒక ఏకర్లో మనకి పవర్ హౌస్ లాగా ఎలా అయితే ఉంటాయో అంత పెద్ద ఫీల్డ్స్ చుట్టుపక్కల లోపల అలా ఒక ఇది కట్టుకుంటారనమాట హౌజెస్. ఇక్కడంతా చాలా డిఫరెంట్ ఏరియాస్ని బట్టి డిఫరెంట్ హౌజెస్ ఉంటాయి. అంటే ప్లేస్ వైడ్ లెంత్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ నయాగరా డౌన్ టౌన్ లైటింగ్ ఇది చూస్తారు. సో స్టే ట్యూన్డ్, వీడియో ఎండ్ దాకా చూడండి. మీరు మళ్ళీ అయితే చూడాలనుకున్నా కూడా అవి కనపడవు, ఎందుకంటే మేము ఇక్కడే ఉన్నా కానీ అవి క్రిస్మస్ టైంలోనే పెడతారంట. అప్పుడే చూసాము. ఇంకా ఇక్కడ నుంచి టోటల్గా మీకు ఇంత కూడా గ్యాప్, ఇంచు కూడా గ్యాప్ లేకుండా మొత్తం లైటింగ్స్ ఉంటాయి. ప్రతి చెట్టుకి లైట్స్ కవర్ చేసి ఉంటాయి అన్నమాట. సో యా, మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. ఒక్కసారి మొత్తం చూడండి.
stop and walk. Just Wow. again building, some legislative building. Building is there. It's beautiful. Right. మీరు మీకు చూపిస్తా ఇక్కడ నడుచుకుంటా వెళ్ళి అటు ఆపోజిట్ వచ్చాము. అక్కడ మనం నైగ్రా ఫాల్స్ పైన నుంచి చూడొచ్చు. ఎక్కడ? ఆ వైట్ హౌస్ ఈ బిల్డింగ్ పక్కన అన్నమాట. నైగ్రా ఫాల్స్ పైన నుంచి గైస్ సో మనం యాక్చువల్గా టఫ్ ల్యాండ్స్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ నా వెనక వాళ్ళ కలర్స్ చూసే మీకు అర్థం అవ్వాలి ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే అది షో యూ ద వ్యూ నా వ్యూ చూపిస్తూనే ఉంటాయి ఎందుకంటే నడిచే కొద్ది వస్తుంది సో వీడియో చివరికి ఉండవు. లుక్ ఎట్ దట్ గైస్, లుక్ ఎట్ దట్. అసలు ఇది చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అది ఏదైనా సమ్ పార్లమెంట్ భవన్లా ఉంది. Look at this. ఎంత అందంగా ఉందంటే కళ్ళకి. అవునా, నేను ఎక్కడ వీడియో స్టాప్ చేయను, మొత్తం మీకు చూపిస్తా. సో చూడండి, Yeah. మొత్తం చూడండి, కావాలంటే జూమ్ చేస్తాను. సో వెనక మళ్ళీ అదంతా నాయగ్రా డౌన్ టౌన్. సో మీకు అనిపిస్తుంది ఏదైతే ఉందో అదంతా నాయగ్రా డౌన్ టౌన్. నాయగ్రా డౌన్ టౌన్ పక్కన ఇది అనమాట. అసలు అది చూడండి, అసలు ఆ బొమ్మ లైక్ కళ్ళ ఇందులో ఉంది కదా, లైక్ చెట్లు. ఇది చూడండి గైస్, ఇది బేర్ గైస్. డాటర్ బేర్, మామా బేర్. చైల్డ్ బైర్. చైల్డ్ బేర్. సో ఫొటోస్ దిగుతున్నారు అనమాట వాళ్ళు. అది అట్లా చూడు, దగ్గర పైకి చూడు. వెయిట్ బ్రో, నువ్వు చెయ్యిలో పైకి పట్టుకున్నట్టు పెట్టు. సూపర్. గైస్ వీడియోలో మేబీ లైటింగ్ ఎక్కువ లేదు, ఓన్లీ ఇవే ఉంది అని అట్లా ఏమనుకోవద్దు. బికాజ్ ఈ వీడియో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది. వీడియో ఇస్ కంప్లీట్ ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఇంకెన్ని కొత్త కలర్స్ కనపడతాయో అన్న ఎగ్జైట్మెంట్. నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఆ ఎగ్జైట్మెంట్ మీకు నా గొంతులో వినిపిస్తుంది నన్ను ఫీల్ అయి ఉంటే. చాలా అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసా. మేబీ నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడ, ఐ డోంట్ నో ద ప్లాన్ గైజ్, మేము ఇక్కడ ఉంటాము, ఈ ఏరియాలో ఉంటామో లేదో అనేసి. సో ఉన్నన్నాళ్ళు ఉన్నన్ని రోజులు హ్యాపీగా గడిపేయడమే ఇది. ఎప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ మేబీ ఫినాన్షియల్ థింగ్స్ ఉంటూనే ఉంటాయి, కానీ ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడమే ద బెస్టెస్ట్ హ్యాబిట్ అవ్వాలి మనుషులకి. సో యా, నేను మీకోసమే అంత చలిలో ఇంత కష్టపడి తీశాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అది మీదికే, ఎందుకంటే వీడియో అంతసేపు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో యా, బ్యూటిఫుల్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ గైస్. ఇంత చలి ఉన్నా కూడా మీరు లైక్ వా, వాడు మనోడేనా? కాల్ చేస్తారు. సో మేము చాలా దూరం నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. సో తేజు వెంట్ టు గెట్ ద కార్ అండ్ హీస్ హియర్. నువ్వు జరిగితే బాబు ఇట్స్ ఓకే. కోల్డ్. టొరంటోలో ప్లేస్లోనే చాలా బాగుంటుంది. ఇక్కడ స్టాప్ స్పాట్ ఉంది. స్టాప్ హియర్ ఇఫ్ యు వాంట్ టేక్. ఇక్కడ స్టాప్ చేయాలనా? వాంట్ దిస్ రెస్ట్ స్పాట్ హియర్. అక్కడ చూడు ఏమన్నా ప్లస్ సైన్.
ఎక్కడ లెఫ్ట్లో అక్కడ ఐలాండ్లో. హోస్లో సో, అసలైన నయాగరా డౌన్ టౌన్ చుట్టుపక్కల డెకరేట్ చేసిందంతా మీకు చూపించా. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మీరు చూస్తున్నది నయాగరా అస్సలైన డౌన్ టౌన్ అనమాట. అంటే నయాగరా ఫాల్స్ సరౌండింగ్‌గా ఇదంతా ఉంటదనమాట. సమ్ లైక్ షాపింగ్ ఏరియా, ఎక్కువ రెస్టారెంట్స్, ఇంకా ఫుల్ కళకళలాడే ఏరియా అంటే నయాగరా మొత్తంలో ఈ ప్లేసే. ఇది ఆల్మోస్ట్ రౌండ్‌గా ఇలా మొత్తం చుట్టేసి ఉంటదంట ఆ ప్లేస్‌ని. అంట కాదు అన్నమాట. సో, యాహ్! జెయింట్ వీల్ ఇస్ ద లార్జెస్ట్ జెయింట్ వీల్. అది దగ్గర నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి. అండ్ ఇక్కడ కట్టడాలు కూడా చాలా డిఫరెంట్‌గా కడతారు గైస్. మాకు చాలా చాలా ఇష్టం. అలా అని ఎప్పుడు రాము. ఎందుకంటే దాని వాల్యూ పోతదని. చాలా రేర్‌గానే వస్తాం. ఇక్కడికి మేబీ ఒక 3 టైమ్సే వచ్చుంటా 3 మంత్స్‌లో. యాహ్! ఆల్సో నయాగరా ఇంకేమి మిగిలుంది అంటే నా బకెట్ లిస్ట్‌లో నయాగరా దగ్గర క్రూజ్ ఉంటది. అదొక్క షిప్ అది మిగిలిందొకటి. ఆ షిప్ వే అనమాట. ఫాల్స్ దాకా తీసుకెళ్తారు. అదొక్కటి మిగిలింది. ఆల్సో మార్నింగ్ వ్యూ మిగిలింది నయాగరాది. సో, అది మీకు స్పెషల్‌గా డ్రోన్ షాట్‌తో తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. సైడ్ అంటే
guys, maybe this is a long video for you people, but Thank you so much. finally Yeah. finally so also ఇది కూడా వచ్చింది అనమాట. దిస్ ఇస్ బనానా స్ప్లిట్. నన్ను స్ట్రాబెరీ అందులో స్ట్రాబెరీ బనానా వీళ్ళకి ఇంట్లో దొరకట్లేదని ఇక్కడ తింటున్నారు. హెల్దీ అండ్ స్ట్రాబెరీ jam and the whipping cream with chocolate sauce and chocolate syrup. 3 scoops of So ice మాది cream. vanilla mixed with Oreo and Cupfection అంట. cupfection అంటారంట దీన్ని, with hot brownie. Brownie. So let's eat I it. confirmed Yeah. it is hot. I asked him again. Okay. And he said it's hot. వేడిగా ఉంది. Yeah. తెలుసు. So yeah, now they'll see it is going to be a very long video for you people, but I hope you see it and enjoy it because అందరూ అనుకుంటారు అక్కడికి వెళ్ళి షో చేస్తున్నారు అని అలా అనుకోవద్దు. ఎందుకంటే అందరూ కమ్ కొంతమంది ఇండియానే నచ్చుండొచ్చు. సో అన్ని ప్లేసెస్ చూడాలని ఇది కూడా ఉండకపోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూపించినవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. బికాజ్ మేము నిజంగా టైం పెట్టి చలిలో కూడా మీకోసమే వీడియోలు చూపించడానికి వీఆర్ సో రెడీ. దిస్ ఫెలో ఈజ్ ఆల్వేస్ డిస్ట్రాక్టింగ్ గైస్. ఐ డోంట్ నో వై. ఏదిరా? ఇగో ఇలాంటి చేస్తాడు మళ్ళీ. ఎవ్రీ టైమ్ డిస్ట్రాక్టింగ్. వీడియో తీస్తున్నాను, హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వీడియో, బట్ హీల్ నాట్ బీ ఇన్ ద. తిండి ఇంపార్టెంట్ గైస్, తిండి ఇంపార్టెంట్ ఫస్ట్. అది మళ్ళీ కబుల్ బనానా తిన్నట్టుంది. ఐస్ క్రీమ్ క్యూట్గా ఉన్నా కదా. అని నువ్వు అనుకోకూడదు, లోకం చెప్పాలి. అట్లీస్ట్ నేనన్నా చెప్పాలి. కపుల్. So that is it for today guys. If you really like our video, please do share, comment and subscribe to our channel. And ee roju outro video will be given by Durga and Pritap. So I hope you guys have fun. Please subscribe to our video. And share, press like, bell button. comment. Yes. Don't forget to press the bell icon. And please keep tuned for more content to come. So you'll be seeing much more content from Chinu and Teju soon. So it's going to బాగా be వీళ్ళ epic. దగ్గర నుంచి ఎక్కువ కంటెంట్ గైస్. మా దగ్గర నుంచి అంటే ఉండదు. So stay tuned. అండ్ దుర్గా మేకప్ నేనే చేశాను గైస్ ఈరోజు. See, దట్స్ అ వెరీ క్యూట్. you are free to comment on her face also. హలో నో గైస్, నో గైస్, చిన్న పిల్ల గైస్, కుట్టి పాప అది. పిల్లది. మా అందరిలో కల్లా చిన్న బేబీ. సో చిన్న ఏజ్డ్ అనమాట. సో దట్ ఈస్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ లవ్ యూ ఆల్రెడీ. ఆయన కూడా పెడతా గైస్. ఓకే బాయ్. Hot గా ఉందా brownie? సూపర్ హాట్. This is awesome. ఏంది బనానా?